రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు విజయం సాధించారు. కోకాపేట కౌన్సిలర్ శివారెడ్డి, నార్సింగ్ మాజీ వైస్ చైర్మన్ వెంకటేష్ యాదవ్ల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ ఇద్దరు అధికారం అనుభవించారు. ఇప్పుడు రాజకీయంగా భద్రశత్రులుగా మారారు. శివారెడ్డి తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, నాపై నమ్మకంతో ఓటు వేసి నన్ను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజా సంక్షేమం, ప్రజాభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరాను. నాపై రాజకీయ కక్షతో కొంతమంది తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మీకు దమ్ముంటే సరైన ఆధారాలతో నిరూపించాలంటూ టీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు. మేము మాట్లాడి మీకు అన్యాయం చేస్తున్నాను మాకు, అందుకే నేను సంతకం పెట్టినా, అవిశ్వాసం మీద సంతకం పెట్టినా ఎమ్మెల్యే గారికి చెప్పిన క్లియర్గా. చెప్తే ఏమన్నాడు, అట్లా కాదన్నా నువ్వు సంజాయించి నువ్వు ఒకసారి అర్థం చేసుకున్నావు అన్న విధంగా ఆయన మంచిగా నన్ను సంజాయించే ప్రయత్నం చేసిన తర్వాత ఇక పక్కకే ఉన్న ప్రశాంత్ యాదవ్ ఏమన్నాడు, ఇక పోనన్నా అందరు తప్పులు చేసినాం అన్నీ అయిపోయినాయి, ఇక 10 లక్షలు ఇస్తాం మీకు అని. అంటే నేను సింగిల్ ఎంపీ వద్దు, సింగిల్ ఎంపీ వద్దు. ఎందుకంటే ఆ రోజు ఈయన వైస్ చైర్మన్ చేయడానికి 1,50,00,000 ఆమెకు మాట్లాడారు. ఎవరికి? మన ఇండిపెండెంట్ క్యాండిడేట్కు. ఇండిపెండెంట్ క్యాండిడేట్ ₹1,00,00,000 అప్పుడు ఇచ్చాడు. తర్వాత ప్రశాంత్ నాకు 10 లక్షలు, కవనేశానికి 10 లక్షలు ఇచ్చింది. నేను సింగిల్ ఎంపీ తీసుకోకుండా నేను వైస్ చైర్మన్ కొట్టేసిన, చైర్మన్ కొట్టేసిన. తీసుకున్నానని చెప్పమన్నా, ఆయన ఇచ్చినప్పుడన్నా ఆయన ఎవరికి ఇచ్చినా ఆయన తెలుసు కదా. శివరెడ్డి తీసుకున్నామన్నా సవాల్ ఇస్తున్నాం, ఇద్దరం గుళ్ళ దొరుకుతాం పచ్చిబట్టలతో ఇచ్చిన అని చెప్పి ఆయన దొరకను తీసుకోలేను. నేను ₹1 సింగిల్ ఎంపీ తీసుకోలేని నేను దొరుకుతాను. అంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలి ఇంకా? అవునా కదా? ఇప్పుడు కూడా ఆ మాట ఎమ్మెల్యే సాబ్ అడిగాను, అన్న నువ్వు సంతకం పెట్టినట్టు నువ్వు పైసలు తీసుకోకుండా సంతకం పెట్టినాను అన్న, సింగిల్ ఎంపీ తీసుకోకుండా పెట్టినానని. ఓన్లీ వెంకటేష్ యాదవ్ వైస్ చైర్మన్గా చేసే ఆరోపణలన్నీ తప్పు ఆరోపణలు, బట్టకాల్చి మీదే చేసే ప్రయత్నం చేస్తుండే అతను. కానీ ఏదున్నా అని అల్టిమేట్గా నా ప్రజల కోసం, నా వార్డు ఓటేసి గెలిపించిన ప్రజల కోసం ఏ పార్టీ అనేది కాదు, నాకు వాళ్ళకి లబ్ధి చేకూర్చాలి, ఏదో విధంగా లబ్ధి చేకూర్చాలి. అంటే నాకు గత ప్రభుత్వంలో లబ్ధి చేకూర్చలేకపోయినా కాబట్టి ఈ ప్రభుత్వంలో నా వచ్చి నేను నా ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నువ్వు వైస్ చైర్మన్ హోదాలో నువ్వు దిగిపోయినావు, నేను ఒక కౌన్సిలర్, నువ్వు చేసే ఆరోపణల సత్తా ఉంటే ఏదైనా ఎవిడెన్స్ చూపెట్టి మాట్లాడాలి. నిజంగా నేను కబ్జాలకే గురి అంటే కబ్జాలు చేసి ఉంటే నేను రాజకీయంకి రాజీనామా చేయడానికి రెడీ ఉన్నాను, సవాల్ చేస్తున్నా. నేను రెడీ ఉన్నా, సవాల్ చేస్తుంది ఈ మాట. ఆడ కబ్జా చేయలేదని చెప్పి ఆయన అనుమానం, కబ్జా చేయలేని అనుమానం. ఇక రేపు పొద్దుగాల వాళ్ళ అన్న కొడుకు పేరు మీద డాక్యుమెంట్ చూపిస్తాను నేను. అంతేందుకు కదా, వాళ్ళ అన్న కొడుకు డాక్యుమెంట్ చూపిస్తా. ఏం పేరు అది? రాజేష్. అలా ఇంటి పేరు సంబంధించి ఏదో రాజేష్ ఏదో పేరు ఉంటుంది అన్నది, కానీ ఖచ్చితంగా పేరు మీద డాక్యుమెంట్ ఉందండి. అది నేను అది ఎవిడెన్స్ ఇస్తానండి కావాలంటే.